హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఆ రాత్రి నిద్ర పట్టలేదు దీప్తికి. ఇన్ని రోజులు ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఆనందంతో నిద్ర పట్టట్లేదు. మనసు శరీరం గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా తన వశం తప్పేట్టుగా ఉంది. సుభాష్ని చూస్తే అతను ఏమీ చేయనట్టుగా ఉన్నాడు. దీప్తి ఆలోచనలు తాము విడిపోయిన రోజు చుట్టూ తిరిగాయి. ఆ రోజు తను ఏం చూసింది అసలు? తను చూసింది అసలు నిజమేనా? తన సుభాష్ని అనవసరంగా అనుమానించిందా? ఒకవేళ సుభాష్ తప్పు చేయకపోతే తనకెందుకు నిజం చెప్పలేదు? పోనీ పెద్దవాళ్ళకైనా నిజం చెప్పొచ్చుగా. మళ్ళీ ఈ ఆలోచనలన్నీ ముసురుతుంటే ఇవాళ జరిగిన దాన్ని తలుచుకుని సంతోషంగా ఉండగా ఏంటబ్బా ఇవన్నీ అనుకుంటూ కళ్ళు మూసుకుని ఆ రోజు జరిగిన సంఘటనని మళ్ళీ గుర్తు చేసుకోసాగింది. ఎందుకో సుభాష్ని చూడాలనిపించింది ఆమెకు. ఫోన్ చేసి పిలిస్తే దరిద్రమైన ఐడియా. పోనీ కేస్ పని మీద మాట్లాడడానికి వెళ్ళినట్టుగా అతని ఇంటికి వెళ్తే చీచి, ఇది సన్నాసి ఐడియా. ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తున్న దీప్తికి చక్కటి ఆలోచన వచ్చింది. పాతదే అయినా వర్కౌట్ అవుతుంది. అంతా సినిమా నాలెడ్జ్ మహిమ. కాకపోతే అది అమలు చేసే సమయం రేపటి దాకా ఉండేసరికి నిశ్చితంగా నిద్రపోయింది. కాలింగ్ బెల్ మోగిన 2 నిమిషాలకు తలుపు తీశాడు సుభాష్. ఎదురుగా నిల్చున్న దీప్తిని చూసి ఆశ్చర్యపోయాడు. తన ప్లాన్ పూర్తి చేసుకోవడానికి అలాగే సుభాష్కి కూడా షాక్ ఇచ్చినట్టుగా ఉంటుందని వెళ్ళిన దీప్తికి ఎదురుగా ఆఫ్ బనియన్తో కింద టవల్ చుట్టుకుని ఉన్న సుభాష్ని చూసేసరికి గొంతు తడారిపోయింది. ఆ బట్టల్లో అతని ఎక్సర్సైజ్ బాడీ స్పష్టంగా కనపడుతోంది. సుభాష్కి షాక్ ఇవ్వడమేమో కానీ పాపం దీప్తికి మామూలు షాక్ కొట్టలేదు. బాబు జేమ్స్ బాండ్, ఇంటికి ఎవరొచ్చినా ఇలానే తలుపు తీస్తావా? లేకపోతే నేనొచ్చానని ఏ దివ్యవాణి అయినా చెప్పిందా? నన్ను రోజుకు ఒక కొత్త పరీక్ష పెట్టి మరీ చంపుతున్నావు. నాకు తెలుసు, ఏదో ఒకరోజు మగవాడిని అత్యాచారం చేసిన ఆడది అని న్యూస్లో వస్తుంది. అప్పటిదాకా నాకు నీ పరీక్షలు, నీపై నా మానసిక అత్యాచారాలు ఆగవు. వీటిలా చూస్తుంటే గొంతు పెగలట్లేదు, అడుగు ముందుకు పడేలా లేదు. నువ్వు ఇలా సొంగు కార్చుకుంటూ ఉంటే ఈ ప్లాన్ ఏమో కానీ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. తప్పదు దీపు, ధైర్యంగా ముందుకు అడుగువే. ఏం చేస్తున్నారు సార్? అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టిన పాపాయి మాటలని కూడగట్టుకొని మాట్లాడినట్టుగా అడిగింది. ఏం చేస్తుంది మరి? సుభాష్ ఇచ్చిన షాక్ హై వోల్టేజ్ కరెంటులా తాకింది. పెద్దగా ఏమీ లేదు, మామూలుగా ఈ టైంలో స్నానం చేశాను చెప్పాడు. నీకు తెలీదా అన్నట్టు ముఖం పెట్టి. సరే సార్, స్నానం చేసి రండి, నేను వెయిట్ చేస్తాను మనసుని కంట్రోల్ చేసుకుంటూ అన్నది. లోపలికి రా దీప్తి, పరాయి దానిలా హాల్లో కూర్చున్నావు అన్నాడు సుభాష్. ఆమె రాదని తెలిసి కూడా. ఇంకా నయం బెడ్రూమ్కి రమ్మన్నావు కాదు. నేను ఇక్కడుంటేనే మనిద్దరికీ సేఫ్ మనసులో అన్నాననుకుని పైకి అనేసింది. కాకపోతే ఆ మాటలు చిన్నగా ఉండటంతో బ్రతికిపోయింది. ఏమో అంటున్నావు అర్థం కాక అడిగాడు. ప్రస్తుతం పరాయి వాళ్ళమేగా సమాధానం ఇచ్చింది అతని వైపు చూడకుండానే. ఇలాంటి మాటలు అతని కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేదు తను. బాధాకరమైన చిన్న నిట్టూర్పు విడిచాడు సుభాష్. తొందరగా వెళ్ళరా బాబు, ఇంకొంచెం సేపు నువ్వు ఇలాగే ఉన్నావంటే ఆ వార్త నిజమైపోద్ది. సరే 2 నిమిషాల్లో వస్తా అంటూ వెళ్ళబోయేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి, నువ్వు కూడా రారాదు? చాలా కాలమైంది ఇద్దరం కలిసి స్నానం చేసి కన్ను కొడుతూ అన్నాడు. చిచి, మనం ఎప్పుడు అలా చేయలేదు. ఒక పక్క సిగ్గు కమ్మేస్తున్నా అదేమి కనబడనివ్వకుండా అంది. నువ్వు ఒప్పుకోలేదు అప్పుడు ఇప్పుడు కూడా అంటూ వెళ్ళిపోయాడు. సుభాష్ బాత్రూంలోకి వెళ్ళడాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక్క క్షణం ఆగలేదు దీప్తి. తనకి కావాల్సింది ఎక్కడుందా అని వెతికింది. ఎక్కువసేపు వెతకాల్సిన అవసరం లేకుండానే ఆమెకు కావాల్సింది దొరికింది. అంతే, అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా పూర్తి చేసింది దీప్తి. తర్వాత తీరిగ్గా ఇల్లు చూడ్డం మొదలుపెట్టింది. పర్లేదు, ఇల్లు నీటుగానే ఉంచుకున్నాడు. నిజం చెప్పాలంటే వీడు చాలా నీట్. తను వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు కూడా ఇలానేగా ఉన్నాడు. ఆడవాళ్ళ బుద్ధి. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా ముందు చూసేది అదే కదా, వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా అని. కొద్దిసేపటి తర్వాత సుభాష్ వచ్చాడు. లుంగి మోకాల దాకా మడిచి ఉంది. పైన ఇందాకటిలా ఆఫ్ బనియన్. పెళ్లి కాకముందు అతను చాలా మందిలా బ్యాగ్సల్లు షార్ట్లు అంటూ వేసేవాడు. కానీ దీప్తికి లుంగి కట్టుకోవడం ఇష్టమని ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుండి అతను ఎప్పుడు లుంగీలే వాడుతున్నాడు. లుంగీలోనే మగవాళ్ళు అందంగా ఉంటారని దీప్తి ఉద్దేశం. అతని వైల్డ్ స్టోన్ కూడా అతని వెంట వచ్చింది. దీప్తి ఫేవరెట్ డియో అది. ఆమె ఎన్నోసార్లు అతనికి గిఫ్ట్ ఇచ్చింది. ఆమెకు అర్థమవుతోంది అతను కావాలని రెచ్చగొడుతున్నాడు. అతను రోజు అలానే ఉంటాడు, కానీ ఆమెకు అలా అనిపిస్తోంది. అయ్యో భగవంతుడా, నా మీద ఎందుకయ్యా ఇంత కక్ష కట్టావు? వీడిని అందంగా పుట్టించావు,
మా ఇద్దరి మధ్య దూరం పెంచావు, నా మనసుని అదుపు తప్పించావు. ఇలా చెప్పుకుంటూ పోతే నీ తప్పులు చాలానే ఉన్నాయి తెలుసా. పాపం లోపల మొత్తుకుంటూ ఉంది దీప్తి. ఇప్పుడు చెప్పు దీప్తి, ఏంటి సంగతులు? ఆమెకెదురుగా కూర్చుంటూ అడిగాడు. దీప్తి పెద్ద సోఫాలో కూర్చుంది. అందులో ఒక మనిషి ఆరాంగా పడుకోవచ్చు. సుభాష్ సింగిల్ సోఫాలో కూర్చున్నాడు. ఏం లేదు సార్, బీహార్ గ్యాంగ్ కేసులో కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదామని. ఇంకేదో చెప్పబోయిన ఆమెను ఆపి, ముందు సార్ అని పిలవడం ఆపు, చిరాగ్గా అన్నాడు. అయ్యో, నా సుపీరియర్ని సార్ అని కాక ఏమండి అని పిలుస్తారా ఏంటి? నేను నీకు సీనియర్ని కాకముందే మొగుణ్ణి. అదే ఎన్నిసార్లు చెప్పాలి మన మధ్య ఆ బంధం ఇప్పుడు లేదని? ఇంకేదో చెప్పబోయే లోపు సుభాష్ దీప్తి మీదకు వచ్చేశాడు. అనుకోని ఆ హఠాత్ పరిణామానికి దీప్తి సోఫా మీద వెళ్ళకిలా, ఆమె మీద సుభాష్ బోర్లా పడ్డారు. దాదాపు అతని మొత్తం బాడీ దీప్తిని మోస్తోంది. ఒక్క ముఖమే దూరంగా ఉంది, కానీ అతని వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. మెల్లగా కోరికతో ఇద్దరి శ్వాస బరువెక్కింది. అదిగో అలాంటి టైంలో మన హీరోయిన్ దీప్తి హీరో సుభాష్కి విలన్ అయిపోతుంది. కానీ ఎప్పటిలా ఈసారి మాత్రం ఆమె విలనిజం పండలేదు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు ముఖంలో ముఖం పెట్టడం తప్ప ఏమీ చేత కాదా? ఎప్పుడు చూడు ముఖంలో ముఖం పెడతావు. దీప్తి మాట పూర్తి కానే లేదు. ఆమె పలుకులు ఆగిపోయాయి. కాదు కాదు, సుభాష్ ఆపేశాడు ఆమె పెదాల్ని తన పెదాలతో మూసి. ఆమె అతన్ని తోసేయాలనుకుంది, కానీ ఆమె మనసుతో పాటు ఈసారి శరీరం కూడా మాట వినడం మానేసింది. ఆమె పెదవుల ఆహ్వానం అతనికి అందింది. బీడుపడ్డ బంజరు భూమిలో వర్షం పడ్డట్టుగా ఆమె పరిస్థితి ఉంటే, ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలించి దేవత ప్రత్యక్షమై వరాలు ఇచ్చినట్టుగా ఉంది అతని పరిస్థితి. కొద్దిసేపటి దాకా ఎలాంటి హద్దులు లేకుండా వాళ్ళ పెదాలు ఒకదానితో ఒకటి ముచ్చటించుకున్నాయి. కొంతసేపటి తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇంకా అక్కడే ఉంటే తను పూర్తిగా పట్టుతప్పిపోతానని అర్థమైన దీప్తి వెళ్ళొస్తాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. ఈ ముద్దే ముందు ముందు వీళ్ళు కలవడానికి మొదటి మెట్టు అయ్యింది. బీహారీ గ్యాంగ్ ఎక్కడుందో అడ్రస్ తెలిసింది. వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. మన టీం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్విక్, బయలుదేరాలి మనం. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తన గన్ తీసుకుని బయలుదేరాడు సుభాష్. అతని వెనకాలే అతని టీం బయలుదేరింది. దీప్తి అండ్ ధ్రువ్. ఆ ప్లేస్లో ఆల్రెడీ పోలీసులు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన సుభాష్ ఒక కానిస్టేబుల్ రక్తంతో కింద పడి ఉండడం గమనించాడు. పక్కన ఇంకొక కానిస్టేబుల్ గాయపడిన అతన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ ఇంటి చుట్టూ మిగతా పోలీసులు కానీ ఆ ముఠా సభ్యులు కానీ కనపడలేదు. సుభాష్కి వెంటనే పరిస్థితి అర్థమైంది. ఏం జరిగింది అంటూ ముందుకు వెళ్ళబోయిన ధ్రువ్ని ఆపి, కమాన్ క్విక్, కృష్ణ శ్యామ్ని హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళు, లేకపోతే ప్రమాదం, టైం లేదు. ధ్రువ్, దీప్తి మీరు నాతో రండి అంటూ ముందుకి కదిలాడు. మనం ముగ్గురం డిస్పాచ్ అవుతాం. ఒక్కొక్కలం ఒక్కొక్క గల్లీలోకి వెళ్ళి వెతుకుదాం. మీ బ్లూటూత్స్ ఆన్ చేసుకోండి. ఎవరికి ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు చెప్పండి అంటూ వెంటనే తనొక దిక్కుకు కదిలాడు సుభాష్. అతని ఆపరేషన్స్ గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడని దీప్తికి సుభాష్ చాలా ముద్దొచ్చాడు. ఓహ్ మ్యాన్, యు ఆర్ సో హాట్. నీ వెనక ఇలానే వచ్చేస్తా, తీసుకెళ్ళిపోవా ప్లీజ్ అనుకుంటూ అసలు చేయాల్సిన పనిని మర్చిపోయి తనకు అలవాటైన కళల ప్రపంచంలో విహరిస్తోంది దీప్తి. ఏ దీప్తి, వాచ్ అంటూ సుభాష్ హెచ్చరిస్తూ దగ్గరికి వచ్చి దీప్తిని పక్కకు నెట్టినా జరగాల్సిన నష్టం జరిగింది. సుభాష్ కంగారుగా పక్కకు నెట్టడంతో తూలిపడి పక్కనే ఉన్న గోడకి తల కొట్టుకుంది దీప్తి. కానీ వెనక నుండి ఒకడు పేల్చిన బుల్లెట్ దీప్తి భుజానికి రాసుకుంటూ వెళ్ళింది. బుల్లెట్ కొద్దిగానే తగిలినప్పటికీ రక్తం చాలా పోవడం మొదలైంది. అది చూసిన దీప్తికి స్పృహ తప్పడం తెలుస్తోంది. అది రక్తాన్ని చూడడం వల్లనా లేక తలకి గోడ కొట్టుకోవడం వల్లనో అర్థం కాలేదు దీప్తికి. కళ్ళు తెరిచి చూసిన దీప్తికి తను ఎక్కడుందో అర్థం కాలేదు. తలంతా దిమ్ముగా అనిపిస్తోంది. చేయి నొప్పి పెడుతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది దీప్తి. మెల్లగా తన పరిస్థితికి కారణం తెలిసింది. దేవుడా, దెబ్బలు 2 చోట్ల తగిలితే నొప్పి ఒళ్ళంతా వస్తుంది ఏంటి? డ్యూటీ మానేసి సైట్ కొడితే ఇలానే ఉంటుంది. అయినా నీ వెనక ఎవడో వస్తున్నాడు చూసుకో అని దూరం నుండే చెప్తే నేను ఆ దరిద్రుడిని ఫటాఫట్ లాడించేదానిగా. అది వదిలేసి అంత దూరం నుండి ఊరుకుంటూ వచ్చి ఈయన గారు చేసిందేంటి? వాడికి సమానంగా కాదు నన్ను అడిగితే ఇంకొంచెం ఎక్కువగానే దెబ్బ తగిలించాడు. మనసులో తిట్టుకుని దాహంగా అనిపిస్తే నీళ్ల కోసమని చుట్టూ చూసింది. పేషెంట్ పక్కన ఉన్న అటెండర్ బెడ్ మీద నిద్రపోతున్న సుభాష్ కనిపించాడు. నిద్రపోతున్న సుభాష్ని చూసి ఎన్ని రోజులైంది? మగవాళ్ళు మెలకుతో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పడుకున్న తర్వాత పసి పాపలే. తన చేతికున్న కనెక్షన్లు అన్నీ తీసేసి మెల్లగా సుభాష్ పక్కకు వెళ్ళి కూర్చుంది. కొద్దిసేపు అలానే చూసి
మెల్లగా అతని పక్కన ఉన్న స్థలంలో పడుకుంది. అతను ఆమె వైపు తిరిగి పడుకుని ఉన్నాడు. నా బంగారం, నా బుజ్జి, నా కన్న, ఎంత అందంగా ఉన్నావురా. అచ్చం అత్తయ్య పోలిక కదూ. పర్సనాలిటీ మామయ్యది. ఎంత అదృష్టం చేసుకుని పుట్టానురా నేను. నువ్వు, నీ మనసు రెండూ అందమే. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఏ తప్పు చేసి ఉండవని. అంతా నా ఆవేశం వల్లనే ఇంతదాకా వచ్చింది. ఒక్కసారి నువ్వు చెప్పేది విని ఉంటే ఇప్పటికీ మనకి 2 పిల్లలు ఉండేవాళ్ళు. అవును, ఎంతమందిని కందామంటావు? నువ్వు ఎంతమంది అన్నా నేను రెడీ. అబ్బాయిలకి నా పోలిక, అమ్మాయిలకు నీ పోలిక, ఓకేనా? మన పరిస్థితి చూడు, పెళ్ళైన బ్రహ్మచారులం. పర్లేదులే, ఎడబాటు తర్వాత కలయిక చాలా బలంగా గట్టిగా ఉంటుంది. అయినా ఎన్ని రోజులు ఊరిస్తావురా బాబు? ఏదైనా ఉంటే చెప్పే రాదు. నీకు తెలియకుండానే నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. పిచ్చెక్కిపోతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక చూడు, ఇవాళ కేవలం నీ గురించి ఆలోచిస్తూనే నా మీదకు తెచ్చుకున్నాను. దేని మీద గురి కుదరట్లేదు. నీకేముంది చెప్పు, నేను కాకపోతే ఇంకొకటి. కానీ నువ్వు ఆ పని చేయలేదనుకో, కాకపోతే నాలానే నువ్వు కూడా నా కోసం తప్పించిపోతున్నావా? కలయిక తరువాత అలసిపోయిన మన శరీరాలు పక్క పక్కన సేద తీరుతూ చెప్పుకోవాల్సిన ముచ్చట్లన్నీ ఇలా నిద్రపోతున్న నీ పక్కన పడుకుని చెప్పుకుంటున్నాను. పోనీలే, కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత నీ పక్కన పడుకునే అవకాశం వచ్చింది. అవును, సరిగ్గా తింటున్నావో లేదో, చాలా బక్కగా అయినట్టు అనిపిస్తున్నావు. ఇవాళ తిన్నావా, లేదంటే నన్ను అలా చూస్తూ పస్తులున్నావా? వావ్, నీ మీసం నాకెంత ఇష్టమో. ముద్దు పెడుతున్నప్పుడు భలే అనిపిస్తుందిలే. ముద్దు అంటే గుర్తొచ్చింది. ఆ రోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్విచ్చిన కాదు మనం పెట్టుకున్న ముద్దు తలుచుకుని ఆ రోజంతా నిద్రపోలేదు తెలుసా. అదే తలుచుకుని ప్రస్తుతం బ్రతుకుతున్నాను. భలే ఉందిలే, చాలా కాలం తర్వాత కదా. ఇప్పుడు నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. నిద్రలోనే ఉన్నావా అంటూ సుభాష్ని అటు ఇటు ఊపింది. పాపం ఇవాళ చాలా పనులు ఉండే. అది కాక నేను హాస్పిటల్లో ఉండటం వల్ల బాగా అలసిపోయినట్టున్నాడు బంగారం అనుకుంటూ అతని దగ్గరగా తన ముఖం పెట్టి అతని పెదవులు అందుకుంది దీప్తి. నీకు బుద్ధుందా? వేరే ఏం మాట్లాడకుండా నేరుగా అలా అనేసరికి టిఫిన్ తింటున్న దీప్తికి పొలం మారింది. రాత్రి తను చేసిన పని అతనికి తెలిసిందేమో అని. సీరియస్ పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే పగటి కళ్ళలు కంటున్నావా నిల్చుని? ఎన్ని సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేసుంటావు? నీకు కొత్త కాదు కదా చేయాల్సింది మర్చిపోవడానికి. వెనక ముందు చూసుకోకుండా నిల్చున్నావు. నేను రాకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అరిచాడు సుభాష్. విషయం తెలిసాక గానీ దీప్తి హార్ట్ రేట్ నార్మల్కి రాలేదు. అతను అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పలేదు దీప్తి. నిన్నే అడిగేది, ఏం మాట్లాడవేంటి? రెట్టిస్తూ అడిగాడు. నీ వల్లే దీనికి అంతటికీ కారణం నువ్వే. నీ వల్లే నేను నిద్రపోలేకపోతున్నాను. నీ వల్లే తిండి తినలేకపోతున్నాను. నీ వల్లే పని మీద శ్రద్ధ వహించలేకపోతున్నాను. ఏం చేయమంటావు నన్ను? నీ మీద ప్రేమ నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. నువ్వు లేని బ్రతుకు ఎంత నరకంగా ఉందో నీకెలా చెప్పడం? జరిగింది ఏదైనా కావచ్చు. నా పిచ్చితనంతో, నా తొందరపాటుతో నేను దూరం చేసుకున్నాను. నిన్ను చూశాకే అర్థమైంది నేను లేకుండా నువ్వు ఎలా ఉన్నావు అనేది. నువ్వు నా వల్ల అలా తయారయ్యావు అనే బాధ నా హృదయాన్ని ఎంతలా కోసేస్తోందో నీకెలా చెప్పడం? ఎలా మళ్ళీ నిన్ను చేరుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది. కానీ మనం కలిసే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు నా మనసులో ఉన్నదంతా నీకు ఖచ్చితంగా చెబుతాను. అప్పటికి దీప్తి ఏం మాట్లాడకపోయేసరికి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా ఆమె బుగ్గని నిమురుతూ, నువ్వు నా ప్రాణం. నీకేమైనా అయితే నేనెలా బ్రతకగలను? నీకు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అయినా పర్లేదు, నా కోసం కాదు, నీ పేరెంట్స్ కోసం ప్లీజ్ జాగ్రత్తగా ఉండు అన్నాడు ప్రేమనంతా గొంతులోకి తెచ్చుకుని. సుభాష్ మాటలకు దీప్తి చలించిపోయింది. ఇక త్వరలో ఈ దూరాన్ని చెరిపేయాలని అనుకుంది. అవును, ఇందుకు ఏమైంది బీహారీ గ్యాంగ్? అడిగింది కావాలని టాపిక్ చేంజ్ చేస్తూ. ఒక్కడు కూడా మిగలలేదు. అంటే అర్థం కాక అడిగింది. ఎన్కౌంటర్ కూల్గా అన్నాడు. ఏంటి? షాకింగ్గా అడిగింది. మరి 2 పోలీసులను షూట్ చేశారు, అందులో ముఖ్యంగా నిన్ను. అందుకే అందరినీ లేపేశా. మరి నీ మీద ఎంక్వైరీ ఏమీ వేయలేదా? అనుమానంగా అడిగింది. చిన్నపిల్లలా మాట్లాడుకు. ఇక్కడ ఉన్నదెవరు? సుభాష్. ప్రశ్నలే ఉండవు, ఇంకా విచారణ కూడానా? అయినా నేను చంపింది హంతకులని. ఏం పర్లేదు, నువ్వు ప్రస్తుతం వాటి గురించి ఆలోచించకు, రెస్ట్ తీసుకో అన్నాడు. అవును, ఎవరికి చెప్పలేదా? రాలేదు అంది ఆశ్చర్యంగా. ఎవరికి చెప్పలేదు. అదే మన పేరెంట్స్కి వాళ్ళెవరూ లేరు అడిగింది.
ఎవరికీ చెప్పదలుచుకోలేదు. చెప్తే అనవసరంగా కంగారు పడతారు అన్నాడు ఆమెకు జ్యూస్ కలుపుతూ. ఏంటి, మా పేరెంట్స్కి కూడా చెప్పలేదా? మరి నేను కొంచెం సెట్ అయ్యేదాకా నన్నెవరు చూసుకుంటారు అన్నది గాబరాగా. వద్దు, నేను చూసుకుంటాను అని మాత్రం చెప్పకు బాస్, ప్లీజ్. మనసులో అలా అనుకుంటుందో లేదో ఈలోపే సుభాష్ అన్నాడు, నేనున్నాగా, నా భార్యని నేను చూసుకోగలను. నువ్వు నా దగ్గరే ఉంటావు. ఓరి భగవంతుడా, భలే చిక్కు పెట్టావు. దూరంగా ఉంటేనే నేను ఇలా ఉన్నాను, ఇంకా దగ్గరగా ఉంటే ఏమైనా ఉందా? నో, అలా అసలు కుదరదు. నాకు మా అమ్మ కావాలి అంది చిన్నపిల్లల. అత్తయ్య చేసేవన్నీ నేను చేయగలను అన్నాడు ఆమె అలా చేస్తుంటే నవ్వుతూ. కుదరదు, నా చేయి బాలేదు, నా పర్సనల్ పనులేమీ నేను చేసుకోలేను, కాబట్టి నాకు మా అమ్మ కావాల్సిందే అన్నది మంకుగా. చూడు, నీ బాధ నాకు అర్థమైంది, కానీ నీ పనులన్నీ నేను చేయగలను. ఇది ఫైనల్. ఇంకో 2 రోజుల్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. డైరెక్ట్గా నేనుండే ఇంటికి తీసుకెళ్తాను. నీకు సంబంధించిన వస్తువులన్నీ నీ ప్లేస్ నుంచి తెచ్చిపెడతాను. అర్థమైందా? ఇక ఈ జ్యూస్ తాగు. పాపం ఇప్పటికే నీ నోరు ఎండిపోయి ఉంటుంది అన్నాడు జ్యూస్ ఆమె నోటి దగ్గర పెడుతూ. నేను తాగగలను అన్నది గ్లాస్ తీసుకుంటూ. కుదరదు. ఇక నుండి తినడం, తాగడం, నీ పనులు అన్నీ నా చేతుల మీదనే జరగాలి అంటూ ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సుభాష్. చూడండి దీప్తి గారు, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. కాకపోతే ఒక 2 వీక్స్ వరకు మీ హ్యాండ్కి రెస్ట్ ఇవ్వక తప్పదు. కాబట్టి చేతికి ఎలాంటి స్ట్రెస్ ఇవ్వద్దు. మిమ్మల్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తాను, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అంది రిలీఫ్గా. హాస్పిటల్ అంటే అస్సలు పడదు దీప్తికి. ఈ 2 రోజులు పాపం కష్టంగానే ఉన్నది. డైరెక్ట్గా తన ఇంటికే తీసుకెళ్లాడు సుభాష్. ఆమెను బెడ్రూమ్లో పడుకోబెట్టి, ఇంటి తాళం ఇవ్వు, నీకేమేం అవసరమో చెబితే తీసుకొస్తాను, వచ్చాక స్నానం చేయిస్తాను అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ. ఇలా మనం ఒకే ఇంట్లో కలిసి ఉంటే చూసే వాళ్ళకి బాగోదు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇప్పటికీ హాస్పిటల్లో నన్ను చూడ్డానికి వచ్చి నువ్వు కూడా అక్కడే ఉండేసరికి మన వాళ్ళకి డౌట్ మొదలైంది. ఏమనుకుంటున్నారో వాళ్ళు మన గురించి. ఆ మాటల్ని పడటం అవసరమా? నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. చివరిగా ఇలా అయినా ఒప్పుకుంటాడేమో అని ఆశగా అడిగింది. ఎవడు వాడు అడిగేది, అనుకునేది? నా పెళ్ళం నా ఇష్టం. మొగుడు పిల్లలన్నాక మన మధ్య సవాలక్ష ఉంటాయి. ఎవడైనా ఏమైనా అననివ్వు, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి అన్నాడు ఆవేశంగా. చూడు, మనమేమి తప్పు చేయట్లేదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడానికి, అందుకని నువ్వు ఎక్కువగా ఆలోచించకు అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ. ఇదిగో, ఇలాంటి పనులే వద్దు. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరమైనప్పుడు నేనే పిలుస్తాను అన్నది కంగారుగా. ఓకే, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు. అన్నా, నువ్వు చెప్పినట్టుగానే ఆ పిల్లని అప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాం. నువ్వు జైలుకు వెళ్ళాక ఆ పోలీసుడిని పెళ్లి చేసుకుంది. అది కూడా పోలీస్ అయింది. ఏమైందో ఏమో, వాళ్ళు విడివిడిగా ఉన్నారు 3 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటున్నారు అన్నాడు ముఖ్య అనుచరుడు తన అన్నని చూడటానికి జైలుకు వచ్చి. వాళ్ళకేమైనా డౌట్ వచ్చిందా మీ మీద అడిగాడు. ఎవరికి తెలియదన్నా, మేము గమనిస్తున్న సంగతి అన్నాడు ఆ వచ్చినవాడు. అలా గమనిస్తూనే ఉండండిరా, ఏదో ఒకరోజు మనకి టైం రాకపోదు, అప్పుడు చెప్తా దాని సంగతి. ఇంకో 4 రోజుల్లో నాకు బెయిల్ వస్తుంది, అప్పుడు ప్లాన్ చేద్దాం దాన్ని లేపేయడానికి అన్నాడు వాడు కోపంతో పళ్ళు పట్టపట్టా కొరుకుతూ. అలాగే అన్నా అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వేంటి నా పక్కనే పడుకున్నావు ఆశ్చర్యంగా అడిగింది. మరి ఇంకెక్కడ పడుకోను అన్నాడు ఆమె పక్కన సెటిల్ అవుతూ. నా తీరుగా నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వేమీ విననట్టు పక్కకొచ్చావు అతని వైపు తిరిగి అడిగింది. చూడు బేబీ, నీకు గుర్తులేనట్టుంది, నేను సోఫాలో పడుకోను, అది నీకు కూడా తెలుసు. అయితే నేనే పడుకుంటా అంది లేవబోతూ. వెంటనే ఆమె చేయి పట్టుకుని ఆపాడు సుభాష్. చూడు, నేను నిన్నేమి చేయను. అలా చేసేవాడిని అయితే ఇంతకాలం ఆగాల్సిన అవసరం లేదు. కాబట్టి భయపడకుండా పడుకో. నేనేమి దెయ్యాన్ని భూతాన్ని కాదు, రేపిస్టుని అసలే కాదు, అర్థమైందా అన్నాడు విసుగ్గా. చేస్తానా పడుకోక? నువ్వే ఏదైనా చేసినా ఇంత బాధ ఉండేది కాదు. అన్నీ సగం సగం చేస్తున్నావు కాబట్టే చిరాకు అనుకుంటూ పైకి మాత్రం సరే అంది అమాయకంగా. ఆ 3 వారాలలో వాళ్ళు కలవాల్సిన దూరం చాలా దగ్గరైంది. నేనింక వెళ్తాను, నాకిప్పుడు బాగానే ఉంది అన్నది దీప్తి 2 వారాల తర్వాత. ఒకరోజు ఉదయాన్నే పేపర్ చదువుతున్న సుభాష్ని చూసి, ఎక్కడికి అడిగాడు పేపర్ల నుండి తల బయటికి పెట్టకుండానే. నా ఇంటికి. ఇదే కానీ ఇల్లు అన్నాడు ఈసారి పేపర్ మర్చి పక్కన పెడుతూ. అది కాదు చెప్పబోతున్న దీప్తిని ఆపి ఆమె దగ్గరగా వెళ్ళి,
డాక్టర్ ఇచ్చిన టైం 3 వారాలు. అప్పటిదాకా నువ్వు ఎక్కడికి కదలొద్దు. తర్వాత నువ్వు ఉంటానన్నా నేను ఉండనివ్వను, సరేనా అన్నాడు ఆమె గడ్డం పట్టుకుని బుజ్జగిస్తూ. ఓకే, కానీ నేను కూడా ఆఫీస్కి వస్తాను, నాకు చాలా బోర్ కొడుతోంది. తిరిగి సుభాష్ని తను బ్రతిమలాడుతూ అంది దీప్తి. నిన్నిక్కడ ఉండమందే రెస్ట్ తీసుకోవడానికి. నీకు బోర్ కొడుతుందని నేను నీకు తోడు ఉంటానంటే నువ్వే వద్దంటివి. ఇప్పుడు అలా అంటే ఎలా? పోనీ నేనుండనా మరి అడిగాడు. నో, పని చేసేవాళ్ళం కదా, ఊరికినే ఉండలేం. నాకంటే తప్పదు, నీకెందుకు ఆ కర్మ? ఐఎమ్ ఫైన్, నువ్వెళ్ళొచ్చు అంది నిజంగానే ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటూ. సరే అయితే నీకేదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి, ఓకేనా? నేను రెడీ అవుతాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సుభాష్. ఇదేంటి ఇలా జరిగింది? మామూలుగా అయితే నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. ఈరోజేంటబ్బా నేను కావాలనుకున్నప్పుడు మాత్రం అలా అనలేదు అంటూ మనసులోనే నిట్టూర్పు వదిలింది దీప్తి. ఏం చేయాలో తోచని దీప్తి అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. తమ పెళ్లి ఫోటోలు ఒక్కసారి చూసింది. తను వెళ్ళిపోయినప్పుడు వాటిని తీసుకోలేదు. సో సుభాష్ దగ్గరే ఉంటాయి, ఖచ్చితంగా తెచ్చే ఉంటాడు. ఇన్ని రోజులు ఆ ఆలోచన రానందుకు తనని తనే తిట్టుకుంటూ సుభాష్ బీరువా దగ్గరికి వెళ్ళింది. తాళం వేసి ఉంటాడేమో అని ఆలోచిస్తూ సరే ఒకసారి ప్రయత్నిద్దాం అనుకుని బీరువాని తెరవడానికి ప్రయత్నించింది. వెంటనే తెరుచుకున్నాయి తలుపులు. మెల్లగా ఒక్కొక్క ఆరా వెతుకుతూ చూసింది. ఎక్కువ శ్రమ పడకుండానే దొరికాయి. ఆనందంగా వాటిని తీసుకుంటున్న దీప్తికి ఏదో పుస్తకం లాంటిది కనపడింది. ఏంటా అని తీసి చూస్తే డైరీ. సుభాష్ డైరీ అది. డైరీ మీద అందమైన దస్తూరితో చక్కటి పేరు రాసి ఉంది, దీప్తితో సుభాష్. అది చూడగానే అప్పటిదాకా కాస్త తటపటాయించిన దీప్తి దాన్ని చదవడానికి నిశ్చయించుకుంది. అది చదివాక మన దీప్తి మనసు మారుతుందా? చూద్దాం తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.